42% రిజర్వేషన్ అమలుకై బీసీ బిడ్డ ప్రాణత్యాగం చేశాడు. సాయి ఈశ్వరాచారి ప్రాణత్యాగంతో రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ప్రధానంగా ప్రతిపక్ష నేతలు హరీష్ రావు కావచ్చు, కేటీఆర్ కావచ్చు, ఇది ముమ్మాటికి కాంగ్రెస్ హత్యే. ఏదైతే సాయి ఈశ్వరాచారి మరణం కాంగ్రెస్ చేసిన హత్యే, ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, బీసీ నేత ప్రస్తుతం మనతో పాటు వి హనుమంతరావు గారు ఉన్నారు. సో ఏదైతే సాయి ఈశ్వరాచారి మరణానికి కాంగ్రెసే బాధ్యత వహించాలంటూ కేటీఆర్, హరీష్ రావు చెప్తున్నాడు. ఏం చెప్తారు? ఇప్పుడు 42% మేము చిత్తశుద్ధితో రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ నడిచిన తర్వాత ఎవరికి రాని ఆలోచన వచ్చింది. గతంలో ఇందిరాగాంధీ మనమడుగా, రాజీవ్ గాంధీ కుమారుడుగా రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో చాలా క్లియర్గా ఈయన ఎస్సీ ఎస్టీలకి అన్యాయం జరుగుతుంది అనుకున్నా, కానీ ఎక్కువ మెజార్టీ 56% ఉన్నటువంటి బీసీలకు కూడా అన్యాయం జరుగుతుంది కనుక వీ కమ్ టు ది పవర్, విల్ కండక్ట్ క్యాస్ట్ వైజ్ సెన్సెస్, జితనా హిస్సేదారి యుతి భాగీదారి అన్న తర్వాత రాష్ట్రంలో 10 జిల్లాలు తిరిగాం. ఆ తర్వాత మా ముఖ్యమంత్రి గారు కూడా ఎన్నికలు రాకముందే కామారెడ్డిలో సిద్ధరామయ్య సమక్షంలో 42% మేము ఇచ్చి తీరుతాం అన్ని లోకల్ బాడీలు అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత అసెంబ్లీలో బిల్ పాస్ చేశాడు. ముఖ్యమంత్రి కావడంతో క్యాబినెట్లో నిర్ణయం తీసుకున్నాడు. 150 కోట్ల రూపాయలు ఇంటింటికి తిరిగి కులగన కూడా జరిగింది. ఆ తర్వాత ఆర్డినెన్స్ తీసి గవర్నర్కు పంపిస్తే గవర్నర్ కోల్డ్ స్టోరేజ్లో పెట్టేశాడు. ఆ తర్వాత ఇప్పుడు జరిగింది ఏంటంటే కోర్టులు ఇవాళ మనకు వ్యతిరేకంగా ఉన్నాయి. ఎందుకు వ్యతిరేకం అంటే వాళ్ళ ఆలోచన ఒకటే, 50% సీలింగ్ ఉన్నది కాబట్టి దాని లోపలనే ఉండాలన్నారు. గతంలో నరేంద్ర మోడీ ఓబీసీ ప్రధానమంత్రి ఉండి అగ్ర కులాలకు కూడా 10% ఇవ్వాలంటే మేము ఎన్నడూ కూడా వ్యతిరేకం చేయలే, కోర్టుకు వెళ్ళలే, అది పాస్ అయింది. ఇవాళ మాకు కోర్టులు అడ్డం వస్తున్నాయి, కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తలేదు, మీది నుంచి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ మీద ఆరోపణలు చేయడం, ఆ ఆరోపణల వల్లనే ఇవాళ సాయి ఈశ్వరాచారి గారు చనిపోవడం. నేను ముఖ్యంగా వాళ్ళని కోరేది ఏంటంటే ఈ ప్రాణాలు అర్పించే కార్యక్రమం గతంలో తెలంగాణ మూమెంట్లో 1200 మంది చనిపోయారు కాబట్టి ఫర్దర్గా ఎవరు చేయొద్దు, దీనికి మా కమిట్మెంట్ ఉన్నదనేది ఇవాళ పిసిసి ప్రెసిడెంట్ కూడా అంబేద్కర్ వర్ధంతి సందర్భంలో చెప్పాడు. వాళ్ళ కుటుంబాలను కూడా ఆదుకుంటామని చెప్పాడు. అయితే డే 1 నుంచి ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి పండిట్ జవహర్లాల్ నెహ్రూను అవమానం చేస్తూ ఉన్నారు. స్వాతంత్రం గురించి పోరాడింది పోయింది, జైలుకు పోయింది పోయినదు, మహాత్మా గాంధీ గారు వెంబడి అడుగుజాడల్లో నడుస్తూ జైలుకు వెళ్ళడం, ఈ ఉద్యమాన్ని తీసుకుపోయి ఆఖరుకు దేశానికి స్వాతంత్రం రాగలిగింది. ఆ స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇది సెక్యులర్ దేశమని నిర్ణయం జరిగిపోయింది. పాకిస్తాన్ వాళ్ళు వెళ్ళిపోయారు, అది ముస్లిం దేశం అయింది, ఇది సెక్యులర్ దేశం. ఎప్పటికీ కూడా ఆయన మీద అబద్ధాలు పెట్టడం ఎంతవరకు నిజమని, ఎంతవరకు కరెక్ట్ అని చెప్తున్నా. ఇవాళ 15 ఆగస్టు 1947లో ఆనాడు ఇమీడియట్గా ప్రభుత్వం నడిపాలంటే ఒక క్యాబినెట్ ఉండాలని ఆనాడు నిర్ణయం తీసుకొని మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్, అదేవిధంగా జాన్ మిథై, అదేవిధంగా సర్దార్ బల్వంత్ సింగ్ ఆయన డిఫెన్స్ మినిస్టర్ చేశాడు, అదేవిధంగా రఫీ అహ్మద్ కిడ్వాయిని కూడా చేశారు, బాబాసాహెబ్ అంబేద్కర్ను చేశారు. అదేవిధంగా ముఖ్యంగా మహిళలకు కూడా అవకాశం ఇవ్వాలని ఆ రోజులలో రాజ్ కుమారి అమిత్ కౌర్ను కూడా చేయడం జరిగింది. ఇవన్నీ కూడా ఆ రోజుల నుంచే సామాజిక న్యాయం చేయాలని ఆ కుటుంబంలో ఉన్నది. పండిట్ జవహర్లాల్ నెహ్రూ కూతురు ఇందిరాగాంధీ గారు కూడా ప్రధానమంత్రి అయిన తర్వాత ఆమె బడుగు బలైన వర్గాల గురించి ఆలోచించి భూ సంస్కరణ అమలు చేసింది, దున్నేవాడికి భూమి ఇచ్చింది, అసైన్ భూములు కూడా ఎస్సీలకు ఇచ్చింది. ఇది మా ఆలోచన. దీనికి వీళ్ళు ఎంతసేపటికి ఇవాళ ఈశ్వరాచారి చనిపోయిందంటే మాత్రం కాంగ్రెస్ నిర్లక్ష్యమే. కామారెడ్డిలో
ఏదైతే బీసీ డిక్లరేషన్లో మాట ఇచ్చారో ఆ మాట నిలబెట్టుకోలేదు కాబట్టి ఇవాళ ఈశ్వరాచారి తన తనువును చాలించుడు బీసీల కోసం అని అంటున్నారు. ఏకీభవిస్తారా? దానికి ఒక్కటే అడుగుతున్నా, మీరు ఏదైతే బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ మీరు ఢిల్లీలో ఎందుకు ఒత్తిడి తెస్తలేరు? మీ పార్లమెంట్ మెంబర్లు ఎక్కువ ఉన్నారు కదా. అదేవిధంగా ఆయన ఎవరు, మన బీజేపీ అధ్యక్షుడు అదే మాట్లాడుతున్నాడు, కిషన్ రెడ్డి అదే మాట్లాడుతున్నాడు. ఎందుకు ఒప్పియారు? అది ఎప్పటి వరకు సాధ్యమవుతుందంటే మనం ఎన్ని రోజులు ధర్నాలు రస్తారోకోలు చేసి మీటింగ్లు పెట్టి ఎన్ని పెట్టినా, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ పెట్టు, ధర్నాలు చేయు, రస్తారోకో చేయి, ఏది చేసినా ఇక్కడ జరగదు. అది పార్లమెంట్లోనే జరుగుతుంది. పార్లమెంట్లో నా రిక్వెస్ట్ నేను చేసిన, ముఖ్యమంత్రి రాహుల్ గాంధీకి లెటర్ రాసిన, ముఖ్యమంత్రి మనం తప్పనిసరిగా ఢిల్లీలో అపోజిషన్ లీడర్గా ఇది మూవ్ చేస్తే ఎవరు సపోర్ట్ చేస్తున్నారు, ఎవరు చేయదు. ఎంతసేపటి మమ్మల్ని రేవంత్ రెడ్డి ఏం తప్పు చేసిండా? బిల్ పాస్ అయినాక ఏది ఆర్డినెన్స్ తీసి గవర్నర్కి ఇస్తే అది కోల్డ్ స్టోరేజ్లో పోయింది. ఆ తర్వాత ఢిల్లీకి వచ్చిండు, ఆయన ధర్నా చేసిండు. ఢిల్లీలో ధర్నా చేశాడా లేదా? ఆ తర్వాత ప్రెసిడెంట్ కలవాలంటే ఆమె కలవకపోయాయి. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఒకటే ఆల్టర్నేటివ్, అది పార్లమెంట్లో బిల్లు పెడితే తప్పనిసరిగా అపోజిషన్ లీడర్గా రాహుల్ గాంధీని నేను చేతుతోటి రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా ముఖ్యమంత్రి అందరూ కూడా ఎంపీలు, అన్ని రాష్ట్రాల్లో ఎంపీలకి దీనికి మద్దతు ఇస్తే 9th షెడ్యూల్లో పాస్ అయితేనే మా 42% నిలబడుగుతుంది. దాని గురించి అందరం ప్రయత్నం చేద్దాము. అనవసరంగా మీరు రెచ్చగొట్టి సాయి ఈశ్వరాచారి గారు చనిపోవడం, గతంలో ఎంతోమంది పిల్లలు తెలంగాణకు చనిపోయారు కనుక ఇక ముందు ఎవరు చావద్దు. తప్పనిసరిగా మా గతంలో నేను ఐఐఎంలో సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ దగ్గర పోయిన యూపీఏ చైర్పర్సన్గా, మేడం వీఆర్ కమింగ్ ఫ్రమ్ ది లోకల్ ఏరియా, తెలుగు, మలయాళం, ఒరియా, కన్నడలో మేము చదువుతాం, కానీ టాలెంట్ ఈజ్ నాట్ ఎనీబడీస్ ప్రాపర్టీ, గాడ్ హెస్ గివెన్ ఎవ్రీబడి, బట్ వీ షుడ్ గివ్ ఆపర్చునిటీ. ఆ అమ్మ మన్మోహన్ సింగ్ చెప్పి బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? కనుక ఇవాళ ఐఐటీలో చదివినటువంటి ఇంజనీర్లు ఇవాళ 1,20,000 జీతం సంపాదిస్తున్నారు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్లో డాక్టర్లు అవుతున్నారు. దాని గురించి మీరు ప్రయత్నం చేయాలని చెప్పి ఎంతసేపటికి కాంగ్రెస్ పార్టీని తిట్టడం, రేవంత్ రెడ్డిని తిట్టడం ఇది మంచి పద్ధతి కాదు. దీనికి అందరం మేము పోతున్నాం ఢిల్లీ. 14 దానికి ఏదో మీటింగ్ ఉంది. ఆ తర్వాత 15, 17, 18 3 రోజులు ఉంటుంది. నేను రాహుల్ గాంధీ గారిని రిక్వెస్ట్ చేస్తున్నా. అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు, పిసిసి ప్రెసిడెంట్, మన ఎంపీలు అందరి దగ్గర తిరుగుదాం. ఆ బిల్లు పెట్టిస్తే ఆ బిల్లు పాస్ అయిన రోజే న్యాయం జరుగుతుంది. మేము ఎన్ని చేసినా మమ్మల్ని తిట్టేది బంద్ చేయండి. నిజంగా మాకు చిత్తశుద్ధి ఉన్నది. 42% ఏదైతే రాజీవ్ గాంధీ ఏది పంచాయతీరాజ్ వ్యవస్థను పటిష్టం చేసిండో అందులో మహిళలకు అవకాశం వస్తుంది, బీసీలకు వస్తుంది, ఎస్సీలదైతే ఉన్నది ఎస్సీ ఎస్టీలకు. మాకు రావాలంటే ఆ బిల్లు పాస్ కావడానికి మీరు అందరూ కూడా ప్రయత్నం చేయండి. ఇక ఫర్దర్గా ఎవరు కూడా చావద్దు. తప్పనిసరిగా దీన్ని తేలే వరకు ఈశ్వర సాయి కుటుంబాన్ని ఆదుకోవాలి, వాళ్ళకు 2 కోట్ల ఎక్స్గ్రేజ్ కూడా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని మీరు రాష్ట్ర ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున పోయి కలుస్తారా? ఆల్రెడీ ఏమైనా ఎక్స్గ్రేజ్ ప్రకటిస్తారా? ఆల్రెడీ పిసిసి ప్రెసిడెంట్ ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంత సందర్భంలో ఆయన చెప్పేసి వాళ్ళ కుటుంబాన్ని తప్పనిసరిగా సాయం చేస్తాం. ఫర్దర్గా ఎవరు కూడా ఇలాంటి చావులు చావద్దని చెప్పడం కూడా జరిగింది. కాబట్టి మేమందరం కూడా సాయి ఈశ్వర్ చారికి కూడా న్యాయం చేస్తాం. దీంతో పాటు మనం అందరం ఢిల్లీకి రండి, అందరం ఆడ కూర్చుందాం, ఆడ ధర్నా చేద్దాం, ఆడ పోయి ఆ ఇంటింటికి తిరుగుదాం, అందరికి కడుపులు తలకాయ పెడదాం. అవసరం అనుకుంటే కాళ్ళు కూడా మొక్కుతాను నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా. అక్కడికి రండి అని చెప్తున్నా. ఈడ వచ్చి మమ్మల్ని తిట్టడం అయిపోయింది, మోసం చేసిండ్రు అనేది కాదు. ఇది న్యాయం. రెచ్చగొడుతురా ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు రెచ్చగొడుతుండ్రా లేదా? మీరు ఏం మాట్లాడినా అది న్యాయంగా మాట్లాడాలంటే అది బిల్లు పాస్ కావాలి. ఆ బిల్లు పాస్ అయ్యే వరకు కూడా ఎవరు కూడా సావద్దని, ఫర్దర్గా నో క్యాజువాలిటీ జరగాలని, అందుగుంచే అమరవీరుల స్తూపం దగ్గరికి వచ్చి చెప్తున్నా. ఆ రోజులలో తెలంగాణ రావాలని ఎంతోమంది అమరవీరులు చనిపోయారు. ఆ స్తూపం అయింది. ఆ స్తూపం దగ్గర నా ఉద్దేశం ఏంటంటే ఫర్దర్గా ఎవరు చావద్దు. దీని గురించి శాయశక్తుల ఢిల్లీలో అందరిని కలుద్దాం. అదేవిధంగా బీజేపీకి ఎక్కువ సంఖ్యలో ఉన్నారు, వాళ్ళ మద్దతు కూడా కోరుతాం. అప్పుడే బిల్ పాస్ అయితేనే 42% ఇంప్లిమెంట్ అయితే. ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ తర్వాత ఏవి
మిగతా ఎలక్షన్స్ ఉంటాయి. ఆ తర్వాత ఇది ఒక చట్టం వస్తే రేపు శాసనసభ్యులు అవుతారు, ఎంపీలు అవుతారు, అప్పుడు మనకు అవకాశం వస్తుందని మరొకసారి మా మిత్రులందరికీ కూడా రెచ్చకని చనిపోయిన దాన్ని మీరు కేవలం ఇది రాష్ట్ర ప్రభుత్వం చేసిన సావి అంటున్నారు, అది తప్పు. ఇది ఢిల్లీలో చేర్చుకుందాం. మేము అన్ని ప్రయత్నాలు చేశాము, లెక్క ప్రకారంగా చేసినాం. కానీ పార్లమెంట్లో ఏది 9th షెడ్యూల్లో పాస్ అయితేనే దీనికి న్యాయం జరుగుతుంది. ఎందుకంటే 50% ఇందిరా సహాని కేసులో ఒక రిస్ట్రిక్షన్ పెట్టిన, ఆ రిస్ట్రిక్షన్ ఎత్తేయాలంటే 9th షెడ్యూల్లో రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లో పెడితే దానికి ఎంతమంది మద్దతు ఇస్తారు, ఎంతమంది ఇవ్వలేదని తేలిపోతుందని చెప్తున్నా. మరొకసారి ఇవాళ మహాత్మా అంబేద్కర్ గారి వర్ధంతి 2 రోజుల ముందు ఆ పిల్లాడు కూడా చనిపోవడం నాకు చాలా బాధ ఉంది. ఏదైనా నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఫర్దర్గా నో క్యాజువాలిటీ జరగాల. చలో ఢిల్లీ, చలో ఢిల్లీ, చలో ఢిల్లీ. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద సాయి ఈశ్వరాచారి ఏదైతే బీసీల కోసం మరి 42% రిజర్వేషన్ కోసం మరణించిండో, సో దయచేసి ఇటువంటి త్యాగాలు చేయకండి. తెలంగాణ ఉద్యమంలోనే 1200 మంది బిడ్డల ప్రాణాలు కోల్పోయాము. సో దయచేసి ఫైట్ చేద్దాం, ఢిల్లీకి పోదాం, రెచ్చగొట్టగాలు కూడా రెచ్చగొట్టొద్దు, కలిసి ఢిల్లీలో పోయి కొట్లాడదాం. బీజేపీని ఒప్పించి 9th షెడ్యూల్లో చేర్చి రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా మరి 42% రిజర్వేషన్ అమలుకు సిద్ధమవుదాం అంటూ కూడా మాజీ ఎంపీ వి హనుమంతరావు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక ఆ కుటుంబాన్ని కూడా ఆదుకుంటాం, ఖచ్చితంగా వాళ్ళకు అండదండగా ఉంటామంటూ కూడా పీసీసీ చెప్పినట్టుగా తెలుస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. అందరూ ఐక్యంగా ఢిల్లీకి పోతారా, 42% రిజర్వేషన్ కోసం బీజేపీ మీద కొట్లాడతారా, 9th షెడ్యూల్లో చేర్చుతారా, భవిష్యత్తులో ఏం జరగబోతుంది, ఈ మరణాలు ఇక్కడితో ఆగుతాయా లేకపోతే మరింత పెరిగే అవకాశం ఉందా, ఏం జరగబోతుంది అనేది కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గన్ పార్క్, హైదరాబాద్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.